హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. ఈరోజు నేను పోల్ నెంబర్స్ ఫస్ట్ ఎక్స్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్స్ సిరీస్ 2.1 ఈ చాప్టర్ వైజ్ ఎక్స్ సిరీస్ 2.1 ఇంతవరకు ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అయింది. అండ్ ఎగ్జాంపుల్ 1 చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ 1 కూడా సేమ్ ఇలాంటి డ్రాయింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి అర్థమైనట్లయితే ఇవి కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. చూడండి, ఫస్ట్ రాంగ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6. ఎగ్జాంపుల్ 2.1లో ఫస్ట్ దాంట్లో మనకి 6 సమ్స్ అనేవి. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మొత్తం 6 రామన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇది కూడా సేమ్ అంటే మనకి గ్రాఫ్ ఏంటి అడిగేది ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఎక్స్. దీనికి సంబంధించిన సమ్ y ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఎక్స్. అంటే ఓన్లీ ఎక్స్ యొక్క మన పాయింట్స్ని ఐడెంటిఫై చేస్తే సరిపోదు. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్లు తీసుకుంటే సరిపోదు. ఓకే, y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ గురించి మనకి అవసరం లేదు. ఫస్ట్ సమ్ ఏమన్నా మనకి ఇది గ్రాఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇక్కడికి వచ్చేటికి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అని తీసుకోవడం జరుగుతుంది గ్రాఫ్లో. ఇప్పుడు మనకి ఫస్ట్ సమ్లో ఏముంది, ఓన్లీ వై యాక్సిస్ మీద ఒక లైన్ డ్రాయింగ్, అంటే ఒక లైన్ అనేది గ్రాఫ్ వచ్చింది మనకి. ఇది ఏంటిది వై యాక్సిస్, అంటే ఎక్స్ యాక్సిస్ అనేది లేదు, అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ లేదు, 0. అప్పుడు ఏమవుతుంది మనకి ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు 0. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి, 0 ఏవి లేవు పాయింట్స్. ఓకే, ది గ్రాఫ్ intersects at as x-axis at 0 points. ఓకే, ఇది ఎటువంటి ఇంటర్సెక్ట్స్ లైన్స్ లేవు మనకి. ఎక్కడ కూడా ఎక్స్ యాక్సిస్ మీద అనేది ఇంటర్సెక్ట్ అనేది లేదు మనకి. కాబట్టి ఇక్కడ ఉండే అన్నీ కూడా 0 పాయింట్స్. ది నెంబర్ ఆఫ్ జీరోస్ 0, నెంబర్ ఆఫ్ జీరోసే లేవు మనకి. ది గ్రాఫ్ ఆఫ్ ది మనకి ఏముంది ఇక్కడ ఇంటర్సెక్ట్ ఏమైంది మనకి హ్యాస్ ఎక్స్ యాక్సిస్ అట్ 0 పాయింట్స్. ఏమనేవి ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి 0 పాయింట్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ సమ్ సంబంధించింది. అండ్ సెకండ్ సమ్ చూడండి, ఈ విధంగా వెళ్ళింది గ్రాఫ్. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఓన్లీ 1 పాయింట్ ఇంటర్సెక్ట్ అయింది. ఇక్కడే చూసుకోవాలి, ఇది అవసరం లేదు మనకి. ఓకే, ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఇక్కడ 1. ఓకే, ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ యాజ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 పాయింట్. ఎంత 1 పాయింట్ అని మనకి ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, ఇది అవసరం లేదు మనకి, ఇక్కడనే చూసుకోవాలి. 1, 2, 3 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయింది. ది నెంబర్ ఆఫ్ జీరోస్ 3. The graph intersects as x-axis at 3 points. 3 points మనకి ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 1, 2 పాయింట్స్. ఇక్కడ అవుతుంది మనకి, ఇక్కడ అవుతుంది. ది నెంబర్ ఆఫ్ జీరోస్ 2. ఓకే, ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ యాజ్ x-axis at 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయింది. తర్వాత ఫిఫ్త్ సమ్ 1, 2, 3, 4. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి మనకి 4. ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ హ్యాస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ మనకి 4 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అనేది అవ్వడం జరిగింది. లాస్ట్ సమ్ 6th రామన్ చూడండి, 1, 2, 3 పాయింట్స్ మనకి ఇంటర్సెక్ట్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి మనకి 3. ది గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ హ్యాస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎన్ని పాయింట్స్ మనకి ఇక్కడ 3 పాయింట్స్ మనకి ఇంటర్సెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ పోనమస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ సమ్స్ అన్ని అర్థం చేసినట్లయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 2 మార్కులకి ఒక సమ్ క్యారెట్గా మనకు వస్తూ ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా క్లాస్ మీరు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా దాని సంబంధంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.